వీరుణ్ణి, సూర్యుని అనే వాళ్ళకిది. ఒకతను చేపలు పట్టుకుంటా ఉంటాడనమాట. చేపలు పట్టుకొని జీవనం గడుపుతా ఉంటాడు. ఒకరోజు పాపం చేపలు పడక చాలా ఇబ్బందులు పడేప్పుడు ఒక చేప పడింది. ఆ చేప పడి ఇంటికి పోతే పాపం పిల్లోళ్ళకు అది అమ్మేసి అన్నం పెట్టొచ్చని అనుకుంటాడనమాట. అనుకుంటే ఒకడుంటాడు రౌడీగా అట్టా ఇట్టా చిల్లరగా ఉంటాడు. వాడేం చేస్తాడు ఆ చేపను లాక్కొని ఎళ్ళి ఇంటికెళ్ళి కూర చేసుకొని తింటాడు. సరే కొన్ని రోజుల తర్వాత ఏమైతదంటే వాడికి చిన్న ఏలుకి ఏదో కురుపు మాదిలేస్తది. డాక్టర్ కాడికి పోతే వేలు తీయాలంటారు. మళ్ళీ తర్వాత ఉండంగా పైకెళ్తా చెయ్యి వరకు పోతది. అప్పుడు ఇది కాదు ఏదో జరిగిందని చెప్పి ఒకతని కాడ ఋషి కాడికెళ్తారు. ఆ ఋషి ఏం చెప్తాడంటే, "నువ్వేదో పెద్ద పాపం చేసినావు. ఎవరో అదే నోటికాడ కూడు తీశావని" చెప్తానే అప్పుడు గుర్తొస్తది. వచ్చి సరే అని చెప్పి అతని కాడికెళ్తాడు. "నాయనా నేను ఎంతోమందిని ఎంతో విధాలుగా ఇబ్బంది పెట్టాను. కానీ నాకు ఈ విధంగా జరగలేదు. నువ్వు ఏం చేసినావు" అని అడుగుతాడు. చెప్పినా. అప్పుడు చెప్తాడనమాట అతను చేపలు పట్టే వ్యక్తి. "నాయనా నేనేం చేయలేదు. నేను నిన్ను కొట్టేంత బలం నాకు లేదు. దేవుడా నువ్వే నాకు దిక్కు" అని చెప్పి నేను దేవుడిని వేడుకున్నాను. ఇంగా దేవుడు ఎందుకంటే మాలాంటి వాళ్ళకు ఆ దేవుడే దిక్కు. నిన్ను కొట్టేంత మాకు బలం లేదు. అంత శక్తి లేదు. మాకు ఆ దేవుడే దిక్కు. గుర్తుపెట్టుకోండి. మనకు ఎవరు లేరని బాధపడొద్దు. మనకు ఆ దేవుడున్నాడు.